పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే అభిమానులు ఉర్రూతలూగుతారు. ఇక ఆయన సినిమా వస్తుందంటే ఇక పండగే. అంతటి కల్ట్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో పవన్ కళ్యాణ్. ఇంకా చెప్పాలంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్రేజ్ అండ్ ఫాలోయింగ్ అనే పదానికి మరో పేరు ఏదైనా ఉందంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణే. తన కెరీర్ మొదలుపెట్టిన నాటి నుంచి మొన్న భారతీయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా తన పేరు చెబితే తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియా అయినా కూడా మారుమోగాల్సిందే. మరి అలాంటి పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటుగా రాజకీయాల్లో సక్సెస్ అయి తన నుంచి సినిమా వస్తే ఆ సినిమా హైప్ ఎలా ఉంటుంది? ఇప్పుడు అదే హైప్లో తన తదుపరి అవైటెడ్ సినిమాలు రాబోతున్నాయి. కాగా ఆ చిత్రాలే ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, అలాగే ఓజీలు. మరి వీటిలో అయితే 2 సినిమాలు వీరమల్లు, ఓజీలు పాన్ ఇండియా సినిమాలు కాగా వీటిలో ఓజీపై అయితే ఎనలేని అంచనాలు అభిమానులు పెట్టుకున్నారు. కాగా ఈ చిత్రాన్ని యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తుండగా యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ పవన్ సరసన నటిస్తుంది. అయితే ఈ సినిమా ఫుల్ అండ్ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా అని ఇది వరకే వచ్చిన గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హస్మీ విలన్గా నటిస్తున్నాడు. అలాగే తనపై వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూశాక పవన్కి సరిపడా విలన్ దొరికాడని కూడా టాక్ వచ్చింది. అయితే తాజాగా బాలీవుడ్ మీడియాతో ఇమ్రాన్ ముచ్చటించిన కామెంట్స్ వైరల్గా మారాయి. తాను ఈ సినిమాలో పలు సీన్స్ నటించానని, కానీ పవన్తో కంబైన్డ్గా సీన్స్ ఇంకా తాము చేయలేదని, అవి ఇంకా చేయాల్సి ఉందని తెలిపాడు. అలాగే ఈ చేసే సీన్స్లో పవన్కి నాకు ఒక టక్కరి సీన్ ఉందంటూ ఎగ్జైట్ అయ్యాడు. దీంతో వీరిద్దరి నడుమ సుజీత్ ఒక మెంటల్ మాస్ సీన్ని డిజైన్ చేసి ఉండవచ్చు అని చెప్పొచ్చు. ఇక దీనితో పాటుగా సినిమా రిలీజ్ కోసం కూడా తాను మాట్లాడాడు. ముందు ప్రొడ్యూసర్స్ సినిమాని సెప్టెంబర్ 27కి ఫిక్స్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ పొలిటిక్స్లో బిజీగా ఉన్నారు. సో అందుకే ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఒక కొత్త డేట్ని తీస్తున్నారని తెలిపారు. ఇలా బాలీవుడ్ మీడియా దగ్గర ఇమ్రాన్ హష్మీ తన అవైటెడ్ సినిమా కోసం చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. కాగా ఈ చిత్రాన్ని RRR నిర్మాణ సంస్థ DVV వారు నిర్మాణం వహిస్తుండగా తమన్ ఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. తన మ్యూజిక్ పై కూడా మంచి హైప్ నెలకొనగా ఈ సినిమాలో అర్జున్ దాస్, శ్యామ్, సలార్ ఫేమ్ శ్రేయా రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు చేస్తుండగా ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు.